ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ గురుస్థాన్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆధ్యాత్మిక జ్ఞాన సందేశ కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసంపట్నం వినాయక ఆలయ ప్రాంగణంలో ధ్యాన బోధన కార్యక్రమాలు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్ప నగర్ శ్రీ కృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆధ్యాత్మిక జ్ఞాన సందేశ కార్యక్రమాలు. పత్రిజీ చైతన్య జ్యోతికి ఘన స్వాగతం పలుకుతున్న పిరమిడ్ మాస్టర్స్. అన్నమయ్య జిల్లా శ్రీసాయి కోచింగ్ సెంటర్ లో ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ గురుస్థాన్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు వసుదైక ఫౌండేషన్ నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఎఫ్ఓ శ్రీ ఆనంద్ బుద్ధా గారు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ బుద్ధా గారు మాట్లాడుతూ, పత్రిజీ రాసిన పుస్తక పఠనంతో ఎన్నో అద్భుతమైన మార్పులు పొందొచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ క్రమంలో అనేక అంశాలలోని ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ యువతకు స్ఫూర్తినిచ్చారు. కరెక్ట్ నీ కెరీర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఛానలింగ్ చేస్తుంది మెడిటేషన్, నిన్ను గైడ్ చేస్తుంది. కాబట్టి పత్రిజీ బుక్స్ మహా అద్భుతం. ఆయన యొక్క జ్ఞానం అనంతమైనది. ఎంత యోగ పరంపర అనేటువంటి ఒక పుస్తకం ఉంటుంది. నేను కనీసం ఒక 500 సార్లు చదివి ఉంటాను. 5 టైమ్స్ కాదు నేను చెప్పేది, 50 టైమ్స్ కాదు, 500 టైమ్స్ చదివి ఉంటాను. నేను ఎప్పుడన్నా డల్ అయ్యాననుకో, ఏ కారణం చేతనైనా, యోగ పరంపర అనేటువంటి సార్ యొక్క స్పీచ్ వింటాను. దాంట్లో పత్రి సార్ స్టేజ్ ఏ, స్టేజ్ బి, స్టేజ్ సి, స్టేజ్ డి అని 4 స్టేజెస్ చెప్పి, దాంట్లో మళ్ళీ స్టేజెస్ గురించి మాట్లాడుతూ ఆత్మ యొక్క స్థితి గురించి మాట్లాడతారు ఆయన. అది విన్న తర్వాత ఏంద్రాబాయ్, మనమేం భయపడేది, మనమేంది ఇంత ఆలోచించేది. ఓకే, అంటే మన ఒరిజినల్, మన గురించి, మన రియాలిటీని మనకు తెలియజేస్తుంది అనమాట యోగ పరంపర అనేటువంటి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా సినీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్లు విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా రామ లక్ష్మణ్లు తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. వాటర్ సముద్రం పొడికి వాటర్ జరుగుతుంది. ఆ వాటర్ ప్రకారమే పల్లిగారు పాటలు పాడుకుంటా పడవేసుకుంటా అలా వెళ్తున్నాడు. సాయంకాలం వాటర్ సముద్రం తిరిగింది, అదే వాటర్ ఫ్లోలో అలా వెళ్ళిపోతుంది. పరమాత్మ స్వరూపులారా, బిఫోర్ 50 ఇలా వెళ్తుంటుంది, ఆఫ్టర్ 50 ఇలా తిరుగుద్ది బండి మనది. బిఫోర్ 50 మీరు పుట్టారు, మీకు పేరు పెట్టారు, పురాణాధారం చదువుకున్నారు, డిగ్రీ వచ్చింది, పురాణాధారం పెళ్లి చేసుకున్నారు, మీ భర్త వచ్చాడు, పురాణాధారం మీకు పిల్లలు పుట్టారు, పురాణాధారం మీకు జాబ్ వచ్చింది, పురాణాధారం ఇల్లు ఆస్తులు అన్నీ వచ్చింది. బిఫోర్ 50 అన్నీ వస్తాయి. ఆఫ్టర్ 50 పెద్దవాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి ఇక మీ జాబ్ మాకు అవసరం లేదండి అంటారు, జాబ్ తీసేసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణం వినాయక ఆలయ ప్రాంగణంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమానికి మాస్టర్ కృష్ణవేణి పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో కృష్ణవేణి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి జామిపైడమ్మ చక్కని గీతాలను పాడి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, నాగరాజు, శ్రీదేవి, ఆదిరెడ్డి, పద్మ, ఎర్రాయమ్మ తదితర మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ ధ్యానం చేయటం, ఇలాగా 41 రోజు ధ్యానం ఇంటింట పెట్టి గుళ్ళో పెడతంలో అందరికీ అవగాహన వచ్చింది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా అవగాహన వచ్చి అందరికీ కూడా ధ్యానం తెలుస్తూ అందరూ రావటం, ధ్యానం చేసుకుంటాం.
అందరికి అవగాహన బాగా వచ్చింది. చాలా మంది మారారండి. ఇలా పెట్టుకోండి, మన గుళ్ళో ఒక దుక్కునే పెట్టి కంటే ఇలా 41 రోజు ఇంటింటి ధ్యానం అలా పెడతంలోనే అందరికి అవగాహన వచ్చింది. అందరూ అనుభవాలు చెప్తున్నారు, మాకు బాగుంది అని చెప్పడం అందరూ కూడా చాలా బాగుంది ఈ ధ్యానం. అలాగే పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్ప నగర్ శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆధ్యాత్మిక జ్ఞానబోధన కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ పుష్పారాణి పాల్గొన్నారు. ధ్యాన సాధనతో సత్యాన్ని గ్రహించవచ్చని ఈ సందర్భంగా పుష్పరాణి తెలియజేశారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ భూమిని చూశారన్నమాట. చూస్తే వీళ్ళేమో హ్యాపీగా ఉన్నారు, భూమి మీద ప్రజలందరూ. ఏంటి వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారని వాళ్ళ లోపల చూస్తే 12 DNA పోగులు యాక్టివేషన్లో ఉన్నాయి. అంటే పైన విశ్వం నుంచి కాంతిని తీసుకుంటున్నారు, అలాగే విశ్వంలోకి పంపిస్తున్నారు. రెండు చేస్తున్నారు, తీసుకోవడం అలాగే విడుదల చేయడం కూడా చేస్తున్నారు. ఇదేంటి ఇలా ఉన్నారు, వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి మనము అని మళ్ళీ బయట వెళ్ళేవాళ్ళు. వాళ్ళ లోకానికి వెళ్ళి మొత్తం అక్కడ నుంచి చూశారు ఈ భూమి మీద ప్రజల్ని ఎలా మన హ్యాండిల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా అంతే కదా, మన రాష్ట్ర దేశాలు ఓడిపోతే ఆ దేశం ఈ దేశం ఆక్రమించుకోవడం ఎలా అయితే ఉంటుందో అక్కడ కూడా మనల్ని ఆక్రమించుకోవడానికి వాళ్ళ ప్లాన్ వేస్తున్నారు. పైకి వెళ్ళి చూస్తే 2 DNA పోగులు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దర్గమిట్ట ఎంపీపీఎస్లో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ధ్యానము మరియు శాకాహార విశిష్టతను బోధించారు. ఈ క్రమంలో ధ్యాన సాధ ఆవశ్యకత గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు. ప్రతిరోజు విధిగా ధ్యానం చేయాలని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసను గమనిస్తూ ఉండండి. ఏ ఆలోచనలు వద్దు. మనసు శాంతంగా ఉండవలే, ప్రశాంతంగా ఉండవలే. ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, చూస్తూ ఉంటే శక్తి అంతా ఖర్చు అవుతుంటుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్స్ మీనా విచ్చేసి జ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా ధ్యాన సాధన అనంతరం ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. మన అంటే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటామని శరీరాన్ని చెప్పుకుంటున్నామా, చెప్తున్నామా? ఎవరు చెప్పడం లేదు. కాబట్టి మన శరీరానికి అంటే సార్ చెప్పిస్తాను, గోపాల్ సార్ ప్రతిరోజు ఏమని చెప్పిస్తానంటే మనకి శరీరం ఇచ్చిన తల్లిదండ్రులకి చెప్పిస్తాడు నాయన. ఎరుక చేస్తూనే ఉంటాడు నాయనకి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటాను. అందుకే మనం ప్రతిరోజు ఈ శరీరం పడుకున్నా లేచినా దీనికి కృతజ్ఞత చెప్పుకోవాలమ్మా. ఈరోజు పొద్దున్నింటి కష్టపడి చేసింటాము అని పనుకునే ముందుగా చెప్పుకొని పనుకోండి. ఎంత సహకరిస్తుందో నీ శరీరం. ధర్మపురి, లక్ష్మీపేట్, మంచిర్యాల్, మందమారి, బెల్లంపల్లి తదితర ప్రాంతాలలో బ్రహ్మశ్రీ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ రామ్మోహన్ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ యాత్ర 34వ రోజులో భాగంగా మాస్టర్స్ ప్రజలందరినీ పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమానికి ఆహ్వానిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ధ్యాన మిత్రులు, గ్రామస్తులు, ముఖ్యంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పత్రిజీ శక్తిస్థల్ నుండి వచ్చిన చైతన్య జ్యోతికి బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో పత్రిజీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధ్యాన జీవిత విశేషాలను అందరితో పంచుకున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 నుంచి 31 వరకు కడతాల్, కైలాసపురి కడతాల్ మహేశ్వర మహా పిరమిడ్, అక్కడ ఒక అద్భుతమైనటువంటి మెగా పిరమిడ్ ఉంది. మరి అలానే పత్రిజీకి చాలా ఇష్టమైనటువంటి ప్లేసు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి పుట్టినిల్లు కడతాల్. పిరమిడ్ రావడానికి కారణం ఏంటంటే, నేను స్టార్టింగ్ ధ్యానం నేర్చుకున్నప్పుడు మన చుట్టుపక్కల ఎవరికి ధ్యానం తెలియదు. వివిధ దేశ విదేశాల్లో ఈ పిరమిడ్ ధ్యానాన్ని చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. కానీ ఈ మాతృదేశంలో, ఎందుకంటే ఫ్రాన్స్లో ఉన్నప్పుడు ఇక్కడ మద్దుట్లలో ధ్యానం ఎవరికి తెలియదు, చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అప్పుడు పత్రి సార్ని కలిసినప్పుడు అప్పుడు నాకు ఒక సంకల్పం ఉండే, సార్ మా ఊర్లో కూడా అందరు ధ్యానులు కావాలి, మా మండల్లో కూడా అందరు ధ్యానులు కావాలి. ఎందుకంటే నేను ధ్యానం ద్వారా చాలా బెనిఫిట్స్ పొందిన.
అంటే ఉద్యోగరీత్యా కానీ ఇంకా మనశ్శాంతి కానీ ఆరోగ్య విషయంలో కానీ ఎన్నో బెనిఫిట్స్ పొందిన. ₹1 ఖర్చు లేకుండా ధ్యానంలో ఇంత ఆరోగ్యంగా ఉంటే సో ఎందుకు మనం ఇది ముందుకు తీసుకెళ్ళొద్దు? ఎందుకు అందరికి తెలియదు? మనం ఆనందంగా ఉన్నప్పుడు దీన్ని ఫ్రీగా కదా అందరికి పంచితే నలుగురికి ఉపయోగపడుతుంది కదా. సో అట్లా అని చెప్పి దీన్ని పిరమిడ్ కట్టాలని నాకు 2020లోనే సంకల్పం వచ్చింది మైండ్లోకి. కాకపోతే 3 సంవత్సరాలు ఎంతో ఆశలు ఉండేది కట్టాలని. ఆ కోరిక ఈ రోజు నెరవేరింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పీలేరు పట్టణంలోని శ్రీ సాయి కోచింగ్ సెంటర్లో ధ్యాన శిక్షణ తరగతుల కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కరెస్పాండెంట్ రెడ్డెప్ప దంపతుల సారథ్యంలో జ్ఞానదాతగా మాస్టర్ వెంకటరమణారెడ్డి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారు. ఈ క్రమంలో విద్యార్థులకు శాకాహార ధ్యాన విశిష్టతను వివరించారు. ధ్యాన సాధనతో ఏకాగ్రత పెరిగి చదివిన విషయాలు సులభంగా అర్థం చేసుకొని చక్కగా గుర్తుపెట్టుకోగలుగుతారని తెలియజేసి అందరి చేత ధ్యానం చేయించారు. ఎప్పుడైతే మన మనసుకు విశ్రాంతి ఇస్తామో మనం మనసుకు రెస్ట్ ఇచ్చినప్పుడు కాస్మిక్ ఎనర్జీ విశ్వశక్తి మన బాడీలోకి ప్రవేశిస్తారు. అప్పుడు మనము ఫుల్ ఎనర్జైజ్ అవుతాం. ఓకే, 10 minutes చేస్తాం. ఎవరు కళ్ళు తెరవకండి. యూ అబ్జర్వ్ యువర్ ఇన్నర్ బ్రెత్ అండ్ అవుటర్ బ్రెత్ ఓన్లీ. లోపలికి పీల్చుకునే గాలిని బయటికి వదిలే గాలిని ఏకదాటిగా గమనిస్తూ ఉండండి. వైఎస్ఆర్ కడప జిల్లా సితౌట్ మండలం భాకారపేటలోని జెడ్పీ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతుల కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ నారాయణ మరియు బాలశివప్రసాద్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ విద్యార్థులకు ఆహారంతోనే ఆరోగ్యం, ధ్యానంతో బుద్ధి కుశలత చేకూరుతుందని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. చెప్తాము మనకు ఫస్ట్ మనం తీసుకుంటే ఆహారం గురించి తెలుసుకున్నావా? 1-2 minutes మనకు ఆహారం గురించి నేర్చుకోవాలి ఫస్ట్. మరి ఆహారం కావాలంటే మంచి ఆరోగ్యం కావాలి లేదా? ఆహారంతో పాటు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మన మాంసాహారం గొప్పదా, శాకాహారం గొప్పదా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు అక్కడ చేతులతో లెవెల్? మరి శాకాహారం అందరూ పాటించాలి. అది మేము చేసేది పాటిస్తున్నాం. హైదరాబాద్లోని 12 సెంటర్లలో 7 రోజుల పాటు ధ్యాన శిక్షణ తరగతులను వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలలోని పిరమిడ్ మాస్టర్స్ పాల్గొని జ్ఞానబోధ చేశారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ ధ్యానం గురించి, శాకాహారం గురించి విశిష్టతను అందరికీ వివరించారు. చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇప్పుడంటే బాగున్నారు కానీ స్టార్టింగ్లో ఏమన్నా అన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి కిస్ పెట్టి స్టిల్ ఐ లవ్ యూ ఉంటుంది. మనం మన రిలేషన్లో మనం అలా ఉండగలుగుతున్నామా? ఏమన్నా తిట్టామంటే బయట అయిపోతాం. నన్ను అంటావా? వచ్చింది నేను, అయిపోయింది కదా, నేను 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 వచ్చేసి ఏమన్నా అయినప్పుడు ఆమె నోటి ద్వారా గాలి వదులుతుందట. అంటే ఎవరైనా అన్నప్పుడు వాళ్ళది మన లోపల. అంటే ఈ ధ్యానం చేయటం వల్ల మన లోపల నిగూఢంగా మన యొక్క అనుభవాల ద్వారా, ఆలోచనల ద్వారా కలెక్ట్ చేసుకున్నటువంటి ఆ నెగటివ్ ఏంటి, ఆ పాజిటివ్ ఏంటి, ఆ పాజిటివ్ మీద సన్మార్గంలో ఎలా నడవాలా, సరే తెలియక తీసుకున్న ఆ నెగటివిటీని అంతా ఎలా తీసేసుకోవాలా అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకు డీటెయిల్ తీసుకో. తిరుపతి జిల్లా పుత్తూరు శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యానాలయ ప్రారంభోత్సవ వేడుకలను శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యానాలయ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ బాలాజీ మరియు మాస్టర్ ప్రసన్న హాజరు కానున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర భూపతి మరియు శ్రీనివాసరాజుల గృహంలో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ధ్యాన మందిర ప్రథమ వార్షికోత్సవ సంబరాలు మరియు మెగా శాకాహార ర్యాలీ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు పెనుమంట్ర పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం డిసెంబర్ 17వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ హాజరు కానున్నారు. పెనుమంట్ర గ్రామంలో భూపతిరాజు వెంకట శ్రీనివాసరాజు సాయిగీత దంపతులతో నిర్మించిన జగద్గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ ధ్యాన మందిరం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 17వ తేదీ
ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పెనుమంట్ర గ్రామంలో మెగా మహాకర్ణ శాఖాహార్యాలు నిర్వహించబడుతుంది. తదనంతరం వార్షికోత్సవ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించబడతాయి. అందరూ ఆహ్వానితులే. కావున 50 మంది పశ్చిమ గోదావరి జిల్లాలోని పిరమిడ్ మాస్టర్లు, ధ్యాన మిత్రులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. చెలో పెనుమంట్ర, చెలో పెనుమంట్ర. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన తరగతులను బొద్దులూరు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 17వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా రంగనాథ్ హాజరు కానున్నారు. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో పత్రిజీ ధ్యాన మహాయాగానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుగ్గా సాగుతున్నాయి. ఈ కార్యక్రమం డిసెంబర్ 21వ తేదీ గురువారం నుంచి 31వ తేదీ ఆదివారం వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గురువులు మరియు ధర్మ ప్రచారకర్తల ఆధ్యాత్మిక సందేశాలు నిర్వహించనున్నారు. వీటితో పాటు మరెన్నో కార్యక్రమాలు కూడా చోటు చేసుకోనున్నాయి. కైలాసపురి వేదికగా డిసెంబర్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతిరోజు ప్రముఖ గురువుల ఆధ్యాత్మిక ప్రవచనాలు సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. డిసెంబర్ 21వ తేదీ హిమాలయ యోగి తత్వదర్శి శ్రీ యోగి ప్రభాకర్ జీ. డిసెంబర్ 22 బాబా శ్రీ భోలేనాథ్ జీ. డిసెంబర్ 23 ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివశ్రీ గెంటెల వెంకటరమణ గారు. డిసెంబర్ 24 భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు గీతాగాన ప్రవచన ప్రచారకర్త శ్రీ గంగాధర శాస్త్రి గారు. డిసెంబర్ 25 ప్రముఖ రచయిత ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఆనంద్ కర్ణేష్. డిసెంబర్ 26 ధర్మ ప్రచారకులు ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ గారు. డిసెంబర్ 27 ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నండూరి శ్రీనివాస్ గారు. డిసెంబర్ 28 ప్రముఖ గాయని ఆధ్యాత్మికవేత్త శ్రీ గురు కొండవీటి జ్యోతిర్మయ్య గారు. డిసెంబర్ 29 కార్పొరేట్ గురు శ్రీ స్వామి సుఖబోధానంద. డిసెంబర్ 30 ఆధ్యాత్మికవేత్త సామాజిక సేవాకర్త అరుణాచలం మాధవి అమ్మ. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొని గురుకృపకు పాత్రలు కండి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.